Welcome to Vamka Math for all competitive exams. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాంకా మ్యాథమెటిక్స్ ఏపీ ఐసెట్ 2025. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక 30 రోజుల షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఐసెట్ కోర్స్ కోసం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. సో చాలామందికి వస్తున్న డౌట్ ఏంటంటే, సార్ ఇప్పటి నుండి 30 డేస్ టైం ఉంది, ఈ 30 డేస్ టైం అనేది ప్రిపరేషన్కి సరిపోతుందా? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో మనము రోజుకు 4 నుండి 5 గంటలు ఇది తగ్గకుండా, సో డైలీ 4 to 5 అవర్స్ సిన్సియర్గా ఫోన్ పక్కపెట్టి మనం కూర్చున్నామనుకోండి, సో 4 to 5 అవర్స్ ఫోన్ లేకుండా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 30 డేస్ అనేది సరిపోతుందండి. సో ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండద్దు మనకి ఇంకా. సో డిస్టర్బెన్స్ అనేది లేకుండా మీరు క్లియర్గా బయట విషయాలన్నీ పక్కకు పెట్టేసి టైం టేబుల్ పెట్టుకొని ఒక రోజులో మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారు అది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి, సో రోజుకు ఒక 5 గంటల షెడ్యూల్ కనుక మీరు ప్రిపేర్ చేసుకుంటే సో 30 రోజుల్లో సిలబస్ అనేది ఫినిష్ చేయొచ్చండి. కానీ ఇక్కడ సీరియస్నెస్ అవసరం. సో మీ కమిట్మెంట్ ఏదైతే ఉందో అది మీకు హెల్ప్ చేస్తుందండి. సో ఇక్కడ మనకి ఐసెట్ గురించి చెప్పాలి అంటే మనకి మొత్తంగా 200 మార్కుల పేపర్ ఉంటుంది. అది మనం ఇదివరకు చాలా వీడియోలో డిస్కస్ చేసాము. సో ఇక్కడ మనకి చూస్తే కనుక 150 మినిట్స్ మాత్రమే ఉంటుందండి, లెస్ టైం. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఇట్లా డివైడ్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఇక్కడ మనకి అనాలిటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ. సో అందరూ కూడా 80% ఆఫ్ ది స్టూడెంట్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అండి. సో చాలామంది డౌట్ అదే, సరే ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని ఇక్కడ మనకి 75 + 55, సో 130 మార్క్స్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్ ఉన్నాయి సార్, నాతో అవుతుందా, గెట్ ఆన్ అవుతుందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఏం లేదండి, రాసే వాళ్ళల్లో 80% మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అని చెప్పి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే ఎంబీఏ చేయాలంటే మ్యాథమెటిక్స్ అవసరం లేదు, చాలామంది ఎంబీఏ చేసే వాళ్ళు ఉంటారు అండ్ సీట్లు కూడా ఎంబీఏకి ఎక్కువ ఉంటాయి. ఎంసీఏ చేసేవాళ్ళు ఈవెన్ మ్యాథ్స్ అయినా కూడా ఇక్కడ నేర్చుకునే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇప్పటికీ చదవలేదు, జస్ట్ వాళ్ళు క్యాలిక్యులేషన్ స్పీడ్గా మాత్రమే చేస్తారు. కాబట్టి మీరు ఎట్ ద సేమ్ టైం కొద్దిగా క్యాలిక్యులేషన్స్ పైన కూడా టైం కేటాయించాలి ఇన్ అడిషనల్. ఇప్పుడు ఈ టైం టేబుల్ కాకుండా ఒక 5 డేస్ అండి అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ కొద్దిగా స్పీడ్గా చేయడానికి, ఎల్సిఎమ్స్ స్పీడ్గా చేయడానికి కొద్దిగా టైం కేటాయించండి. మీన్ వైల్ 1 to 35 స్క్వేర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ అదేవిధంగా మీకు 1 to 15 వరకు క్యూబ్స్ కూడా రావాలి. ఇఫ్ పాసిబుల్ 20 టేబుల్స్ నోటెడ్ ఉంటే చాలా వరకు వెళ్ళిపోతుందండి. సో ఇది జనరల్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి తేడా, ఇంతకుమించి వేరే ఏముండదండి. సో షెడ్యూల్ విషయానికి వచ్చామనుకోండి, సో ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ కావాలి సార్ అని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ చూపించిన షెడ్యూల్ ఫాలో కండి. సో మీరు డేని డివైడ్ చేసుకోండి, 5 అవర్స్ టైం పెట్టండి. సో ఇక్కడ నేను ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను, టాపిక్స్ అండ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, వీటికి మనం ఎన్ని వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, ఎన్ని పేపర్లు చేయాలి, ఈ విధంగా తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డే 1, డే 2 తీసుకున్నారనుకోండి, ఇక్కడ మనకి 25 మార్క్స్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని మనం కంప్లీట్ చేయొచ్చు. అంటే మనకి అనాలిటికల్ ఎబిలిటీలో ప్రాబ్లమ్ సాల్వింగ్ అని ఉంటుంది కదా, అందులో సిరీస్, అనాలజీ, అడ్మిన్ అవుట్, మిస్సింగ్ నంబర్స్, వీటిపైన 25 క్వశ్చన్స్ అడుగుతాడు ఎగ్జామ్లో. సో 25 క్వశ్చన్స్కి కానీ 2 రోజులు ప్రాక్టీస్ చేయాలి, ఒక 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. వీటికి మనం 8 వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నామండి. సో డే 3 కనుక తీసుకుంటే డేటా అనాలిసిస్లో టేబుల్స్ లేదా గ్రాఫ్స్, బార్ డయాగ్రామ్స్ లేదా పై చార్ట్స్, వీటితో పాటు వెన్ డయాగ్రామ్స్ పైన 4 మార్కులు ఉంటాయండి. బార్ డయాగ్రామ్ లేదా పై చార్ట్ పైన 3 మార్కులు ఉంటాయి. టేబుల్స్ లేదా గ్రాఫ్స్ పైన 3 మార్కులు ఉంటాయి. మొత్తంగా కలిపితే 10 మార్కులు ఉంటాయండి. ఇందులో మనం 8 వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఒక 80 క్వశ్చన్స్ అండి. అంటే 8 పేపర్లు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 8 పేపర్స్ మనం ఎక్కడ ఇస్తున్నామంటే 42 ప్రీవియస్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి మన యాప్లో. 42 ప్రీవియస్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం, కమ్యూనికేషన్కి పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, సండే లైవ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ముఖ్యంగా 10 మాక్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. 10 మాక్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. వాటిని కూడా ఎలా రాయడం చెప్తాను. సో ఇట్లా డే 4, డే 5, డే 6. సో ఇక్కడ వరకు ఆల్మోస్ట్ మనకి అనాలిటికల్ ఎబిలిటీలో మేజర్ పార్ట్స్ అయిపోతాయి. మనం సిన్సియర్గా చదువుతాం కాబట్టి ఈ టైంలో అంటే రీజనింగ్ ఎక్కువ టైం కేటాయించద్దండి. సో 7 డేస్ చాలు. ఈ 7 డేస్లోనే రివిజన్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మనకి మాక్ టెస్ట్ 1 కూడా రాయాలి. ఓకే, ఈ మాక్ టెస్ట్ 1 రాసేటప్పుడు ఖచ్చితంగా 150 నిమిషాలు కూర్చొని రాయండి. అంటే ఇవ్వకుండా మీన్స్ 2.5 అవర్స్ ఖచ్చితంగా ఒక ప్లేస్లో కూర్చొని మీరు ఎగ్జామ్ రాయండి. రఫ్ షీట్స్ దగ్గర పెట్టుకోండి. సో వచ్చిన తర్వాత వెంటనే అనాలిసిస్ చేసుకోండి. సో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా, టైం సరిపోయిందా లేదా, ఎన్ని మిస్టేక్ చేస్తున్నా, ఇటువంటి విషయాలపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఫస్ట్ టెస్ట్ రాసినప్పుడు ఎక్కువ రిజల్ట్ రాకపోవచ్చు అండి. అంటే నేను చెప్తున్నాను 70 నుంచి 100 మధ్యలో రావచ్చు మార్క్స్, నో ప్రాబ్లం. కానీ ఇది ఎట్లా ఇంప్రూవ్ కావాలి అని చూడండి. ఎందుకంటే మన టార్గెట్ 130+, 140+ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ ఎగ్జామ్లోనే 100, 130, 140 రావండి. 70 నుంచి 80, 80 నుంచి 90 మధ్యలోనే వస్తాయి.
సార్ ఇదే టైంలో నాకు కింది సిలబస్ అయిపోలేదు అని చెప్పి మీరు అనకండి. అందులో మీకు వచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. లేదా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడో చూడండి. కొన్ని ట్రై చేసి చూడండి. వచ్చే వరకు వస్తాయి. రానివి మళ్ళీ మనం ఫర్దర్‌గా చదువుతాం కాబట్టి అప్పుడు మీకు ఒక ఐడియా వస్తది. ఇటువంటి క్వశ్చన్ ఎగ్జామ్‌లో నేను చూసినా, ఇది నేను ప్రిపేర్ కావాలి అని మీకు ఒక ఐడియా క్లియర్‌గా వస్తది కాబట్టి మనకి 7 డేస్‌కి ఒక ఎగ్జామ్ చొప్పున నేను మీకు చూపిస్తున్నాను అండ్ మారుస్తానండి ముందు కూడా. రైట్. డే 8 డేటా సఫిషియన్సీ ఇది పార్ట్ 1 యాక్చువల్గా అనలిటికల్ ఎబిలిటీలో ఉంటుంది. ఇందులో పార్ట్ 1 కూడా 10 మార్క్స్ ఇస్తాను. సో ఆ 10 మార్క్స్ చూడాలి. సో నెక్స్ట్ డే 9 నుంచి అర్థమెటికల్ ఎబిలిటీ స్టార్ట్ అవుతుంది. 9, 10 ఇక్కడ మనకి నంబర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అండి, బేసిక్స్ అండి. అదేవిధంగా రేషియో ప్రపోర్షన్, లాస్ ఆఫ్ ఇండిసెస్, సో ఎల్సిఎం, హెచ్సిఎఫ్, నంబర్ డివిజిబిలిటీ, పార్ట్నర్షిప్స్, రేషియో ప్రపోర్షన్ రేషనల్ నెంబర్స్, ఆర్డరింగ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇలా మీకు డే 15 వరకు ఇచ్చానండి. డే 15th రోజు ఏం చేస్తారంటే టైమ్ అండ్ డిస్టెన్స్ చూసుకొని రివిజన్ చేసుకొని ఒక మార్క్ టెస్ట్ రాయాలి. ఓకేనా. సో ఇక్కడ కూడా టైమ్ అండ్ డిస్టెన్స్తో పాటు రివిజన్ మీన్స్ అన్ని కలిపి చదవాలి ఫస్ట్ నుంచి కూడా. రైట్. ఇక 16th రోజు చాలా ఇంపార్టెంట్ అండి, ఏరియాస్ మెన్సురేషన్ వాల్యూమ్స్ అని ఉంటుంది, మనకి 7 మార్క్స్ ఉంటాయి. సో 17th రోజు ఇంకో టెస్ట్ రాయండి. ఇక్కడ నుంచి చూడండి చాలా దగ్గరలో ఉన్నాయి. అంటే లైక్ 15th రోజు ఒక ఎగ్జామ్, 17th రోజు ఒక ఎగ్జామ్, 19th రోజు ఎగ్జామ్. సో ఇలా రాయడం ద్వారా మనకి ఏంటంటే ఎగ్జామ్లో చేసే మిస్టేక్స్, టైం మేనేజ్మెంట్ చాలా వరకు మీకు అర్థమైపోతుందండి. సో ఇక నెక్స్ట్ 20, 21, 22 ఈ 3 రోజులు ఏంటంటే ఆల్జీబ్రా అండ్ జామెట్రిక్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ 3 రోజుల్లో మీరు చదవాల్సిన టాపిక్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉంటాయి చూడండి. జస్ట్ 10 మార్క్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి సో ఎన్ని టాపిక్స్ని కవర్ చేసుకోండి. ఇక్కడ కొద్దిగా స్పీడ్గా చూసుకోండి, ఎందుకంటే అప్పటికి మనకి 20 రోజులు కంప్లీట్ అయిపోయినాయి, రిమైనింగ్ 10 రోజులు మాత్రమే ఉంటాయి. ఈ 10 రోజుల్లో చదవాల్సిన టాపిక్స్ ఇంకా ఉంటాయి కాబట్టి చూడండి. సో డే 23rd రోజు కూడా 2 టెస్టులు రాయండి ఈరోజు. మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఈవినింగ్ ఒక ఎగ్జామ్ చొప్పున 2 రాయండి, రెండింటిని అనాలిసిస్ చేయండి. అండ్ 24, 25, 26 వచ్చేసి కమ్యూనికేషన్ ఎబిలిటీ పైన ఫోకస్ చేయండి. 27 రోజు డేటా సఫిషియన్సీ పార్ట్ 2 మిగిలింది కదా, అది కంప్లీట్ చేయండి. ఇంకా 28, 29, 30 ఈ రోజుల్లో ఒకరోజు 7, ఒకరోజు 8 and 9 అండ్ లాస్ట్ రోజు రిలాక్స్గా ఒక ఎగ్జామ్ మాత్రం రాయండి. సో ఇలా ప్రిపేర్ అయ్యాం అనుకోండి, మనకు సిలబస్ అయిపోతుంది, మాక్ టెస్ట్లు అవుతాయి, అనాలిసిస్ కూడా జరుగుతుంది. సరే ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ వీడియో క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయి అని, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి సార్ అంటే మన యాప్ అండి. సో మన యాప్ ఏంటంటే వామికా మ్యాథ్స్ అని ఉంటుంది, మీరు గూగుల్ ప్లే స్టోర్లో డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మన లోగో అండి. సో దీని ప్రకారంగా ఉంటుంది వామికా మ్యాథ్స్ అని చెప్పేసి మన యాప్ ఉంటుందండి. యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఈ వీడియోలో కూడా ఇచ్చానండి, యాప్ లింక్ కూడా ఇచ్చాను. సో మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళేసి యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏంటంటే ఏపీ వాళ్ళకు, టీఎస్ వాళ్ళకి సపరేట్గా కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏపీ కనుక చూసుకున్నప్పుడు 130 మార్కుల సిలబస్ సంబంధించిన వీడియో క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయండి. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ట్రిక్స్ అండ్ షార్ట్కట్ మెథడ్స్ కూడా ఉంటాయి. సార్ నేను ఒకటి క్లియర్గా చెప్తానండి, 30 డేస్లో ర్యాంక్ వస్తుందా సార్ అంటే 100% మీతో నేను చెప్పిస్తానండి. సో ఈ కోర్స్ పేడ్ అండి, ఫ్రీ వర్షన్ కాదు. సో దీనికి మనం 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నామండి. 1000 రూపీస్లోనే మీకు వీడియో క్లాసెస్ ఇస్తున్నాము. సో 1 year వ్యాలిడిటీ ఉంటుంది, మీన్స్ 31st December వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్గా వేరే ఎగ్జామ్స్కి కూడా మీకు కోర్స్ హెల్ప్ అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ మీకు 10 మాక్ టెస్టులు ఉంటాయండి, ఇందులోనే వేరే ఛార్జ్ ఏమి ఉండదు. 10 మాక్ టెస్టులు ఉంటాయి, వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో వీడియో క్లాసెస్, మాక్ టెస్ట్, సో ఇలా తీసుకుంటూ వెళ్తే మీకు ఎవ్రీ సండే లైవ్ క్లాస్, కమ్యూనికేషన్కి, పీడిఎఫ్ నోట్స్, ప్రాక్టీస్కి 42 ప్రీవియస్ పేపర్స్ ఇస్తున్నానండి. సో అన్నీ కూడా మా యాప్లో అవైలబిలిటీ ఉంటాయండి. విల్లింగ్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా నెంబర్ అండి 9052450869. సో అర్థమెటిక్ రీజనింగ్ సీనియర్ ఫ్యాకల్టీ నేను, నా పేరు మహేష్ అండి. సో మీరు నన్ను కన్సల్ట్ కూడా కావచ్చండి. సో వెరీ ఆల్ ది బెస్ట్ అండి. సో టైం యూజ్ చేసుకోండి, మీరు ఫస్ట్ కాన్ఫిడెంట్గా మొదలు పెట్టండి. సో నాన్ మ్యాథ్స్ టైం తక్కువ ఉంది ఇవన్నీ పక్కకు పెట్టండి, మీతో అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బట్ సిన్సియారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో టైం టేబుల్ నేను ముందుగా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇచ్చిన టైం టేబుల్ మీకు పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటి సార్ అంటే మీ దగ్గర డెడికేషన్ ఉండాలండి. సో అంటే మీరు ఒకటి అనుకున్నప్పుడు అది సాధించాలంటే మీ నుంచే స్టార్ట్ కావాలి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఒక 30 డేస్ సో మిగతావన్నీ పక్కకు పెట్టేసేయండి. లైక్ ఎంటర్టైన్మెంట్ విషయంలో కానీ, ఫోన్ విషయంలో కానీ, ఫ్రెండ్స్ విషయంలో కానీ కొద్దిగా అలవెన్స్ ఇవ్వండి. ఈ 30 రోజులు కష్టపడి చదివితే మీ 30 సంవత్సరాల లైఫ్ అండి, ఫ్యూచర్ లైఫ్ మొత్తం కూడా బాగుంటుందండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు వర్క్ చేసేది దేనిపైన ఆధారపడతారంటే మీరు కాలేజీ పైన ఆధారపడుతుంది. సార్ నేను ఎంబీఏ చేసిన నాకు జాబ్ వస్తుందా అంటే అది కాలేజీ డిపెండ్. నేను ఎంసీఏ చేసిన నాకు జాబ్ వస్తుందా అంటే అది కాలేజీ డిపెండ్. కాలేజీ దేనిపైన ఆధారపడుతుంది సార్? ఐసెట్ ర్యాంక్ పైన ఆధారపడుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఐసెట్ ర్యాంక్ ఎంత బాగా వస్తే మీ ఫ్యూచర్ ఎంత మంచిగా ఉంటుంది, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని సిన్సియర్గా చదవండి. మీ ప్రిపరేషన్కి మన వామికా మ్యాథ్స్ ఎల్లప్పుడూ కూడా మీకు అందుబాటులోనే ఉంటుందండి. సో నంబర్ కూడా ఇచ్చాను కదా, వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయండి, జాయిన్ కండి. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏ డౌట్ వచ్చినా కూడా నన్ను కన్సల్ట్ కండి. థ్యాంక్స్ ఫర్